వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ విభజన సమస్యల పరిష్కారం కోసం మొన్న ముఖ్యమంత్రులు ఇద్దరు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళ మంత్రుల బృందాలతో సమావేశమయ్యారు. కొన్ని అపరిష్కృతంగా ఉన్న సమస్యల గురించి చర్చించారు. తర్వాత అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో కమిటీలు వేసుకొని వీటి మీద చర్చల ద్వారా ముందుకెళ్దాం, పరిష్కారం దిశగా ముందుకెళ్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి ఇప్పుడు దాకా ఇలాంటి చర్చలు ముఖ్యమంత్రుల మధ్య జరగలేదు. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు జరిగినాయి కానీ అంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే రాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయటం, రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అంగీకరించడం, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దీని మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందు నుంచి దాని గురించి నెగిటివ్ ప్రచారం చేశారు. దానిలోంచి రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు కాచు కూర్చున్నారు. అంటే వీళ్ళు ఏదైనా విధానపరంగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఆ డెసిషన్స్ ద్వారా తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని వాళ్ళు పొంచి ఉన్నారు. దానికి తగ్గట్టే వాళ్ళు మాట్లాడారు. చాలా అంటే అసంబద్ధమైన కోరికలు కూడా హరీష్ రావు కోరాడు. ముందుగా 7 మండలాలని ఏపీ నుంచి తీసి మళ్ళీ తెలంగాణలో కలిపిన తర్వాతే చర్చలకు కూర్చోవాలి, తొలి అజెండాలో తొలి అంశంగా అదే ఉండాలి అని ఈ టైప్లో మాట్లాడారు. సరే, ఆంధ్ర వైపు నుంచి కూడా ఇంత తీవ్రంగా కాకపోయినా వైసీపీ వాళ్ళు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, శ్రీకాంత్ రెడ్డి, భరత్, రాజమండ్రి మాజీ ఎంపీ భరత్, అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా మాజీ మంత్రి, వీళ్ళు కూడా మాట్లాడారు. బొత్స సత్యనారాయణ గారికి ఈ సమావేశం మీద అనుమానాలు ఉన్నాయంట. మాకు అనుమానాలు ఉన్నాయి, ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలి, అప్పుడే పారదర్శకంగా ఉంటుంది, ఏం మాట్లాడుకున్నారు, ఎవరేం మాట్లాడుకున్నారు అనేది అది మాకు తెలియాలి, జనానికి తెలియాలని మాట్లాడాడండి. పారదర్శకత గురించి ఈ బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు. ఈయన తొలిసారిగా 2004-2009 మధ్యలో మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కుంభకోణం జరిగింది. వోక్స్ వ్యాగన్ కంపెనీ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిందని వశిష్ఠ వాహన పేరుతో ఒక డమ్మీ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వ డబ్బులు ఆ కంపెనీ అకౌంట్లో వేయించి ఆ తర్వాత చేతులు ఎత్తేసాడు. అప్పుడు ఈయన పరిశ్రమల మంత్రిగా ఉన్నాడు అనుకుంటా. ఆ కుంభకోణానికి ఈయనే కారకుడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. కాకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అన్నింటినీ బుల్డోజ్ చేసుకుంటూ పోయే తత్వం అయింది. ఆయన పైకి కనపడినంత లిబరల్ అయితే కాదు. సో అట్లా సేవ్ అయ్యాడు ఇతను. తర్వాత మొన్నటి టర్మ్లో విద్యామంత్రిగా ఉండి 1200 మంది ఉపాధ్యాయుల దగ్గర నుంచి 50 నుంచి 60 కోట్లు వసూలు చేశాడు బదిలీల కోసం. ప్రధానమైన ఆరోపణ అన్ని వేళ్ళు ఇతని మీద చూపిస్తున్నాయి. నేను చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. ఇట్లాంటి దొంగ పనులు చేసిన బొత్స సత్యనారాయణ పారదర్శకత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఇక అదే పార్టీకి చెందిన పేర్ని నాని, తర్వాత శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళేమో అసలు ఇదంతా కూడా ఏదో నాటకం ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి విమర్శలు గుప్పించారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు. మరి ఇన్నాళ్ళు వాళ్ళకి గుర్తుకు రాలా ఆంధ్రప్రదేశ్కి జరిగే అన్యాయం గురించి. తర్వాత మార్గాని భరత్ ఏమో ముఖ్యమంత్రుల సమావేశానికి పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ అది ముఖ్యమంత్రుల సమావేశం కానీ డిప్యూటీ ముఖ్యమంత్రుల సమావేశం కాదన్న సంగతి ఈ మూర్ఖుడికి తెలియలేదనుకుంటా. అట్లాగే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమో పోర్ట్ ఇచ్చేస్తామన్నారు, తిరుమల తిరుపతిలో 48% ఇచ్చేస్తామన్నారు, టీటీడీలో ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ జుట్టుని తెలంగాణ చేతిలో పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడారండి. వాస్తవానికి ప్రజలకు ఎవరికి కూడా అపనమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నష్టం చేస్తాడనే విషయంలో వైసీపీకి ఓటేసిన ఓటర్లు కూడా నమ్మరు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి చేస్తారంటే ఖచ్చితంగా నమ్ముతారు. 3/4 మంది జనం నమ్ముతారు. ఈ గడిచిన 5 ఏళ్లలో ఈ 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి వీళ్ళు ఏం చేశారు? ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక్క ఇంచు ప్రయత్నం అయినా చేశాడా? వీళ్ళిద్దరూ మళ్ళీ గురు శిష్యులు. కేసీఆర్ ఈయన గురుతుల్యుడు అనమాట. కేసీఆర్ సూచనల మేరకు ఇతను పరిపాలిస్తాడు. ఇద్దరు సహృద్భావ సంబంధాలు ఉన్నాయి. పోనీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేసీఆర్కును చంద్రబాబు పడదు కాబట్టి ముందుకు వెళ్ళలేదు అనుకుందాం. అప్పుడు నిజంగానే ముందుకెళ్ళా. కేసీఆర్ ప్రధానికి అడ్డం కొట్టాడు. షెలా బిడే కమిటీ రిపోర్ట్ దగ్గర నుంచి అన్నిటికీ కేసీఆర్ ఒప్పుకోలేదు, ఏ ప్రతిపాదనని అంగీకరించలేదు ఆయన. సో ఇతను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇద్దరు మాట్లాడుకోవచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు కలిశాడు, కేసీఆర్ ఇంటికి వెళ్ళాడు, ఇద్దరు కలిసి భోజనాలు చేశారు. అయినా వీటి గురించి అక్కడ మాట్లాడలేదు. పైగా రాయలసీమ గోదావరి నీళ్ళ పేరుతో ఇద్దరు నాటకాలు ఆడారండి. ఎంత నాటకాలు ఆడారంటే
ఈయనేమో కేసీఆర్ ఆంధ్రాకి వెళ్ళి అసలు నేను బ్రహ్మాండంగా చేస్తాను, మా ఇద్దరు కలయిక ఒక అద్భుతమైన కలయిక, నేను రాయలసీమను రత్నాలసీమ చేస్తాను, నా దగ్గర ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది, కృష్ణా జలాలు లేకపోతే గోదావరి జలాలు లేదా అసలు నదీ జలాల విషయంలో నన్ను కొట్టినోళ్ళు లేడని చెప్పి ఆయన మాట్లాడి అరచేతిలో అదేదో సామెత చెప్తారు కదా, అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకించాడని, ఆ టైప్లో కబుర్లు చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఇతను వచ్చేసి అసెంబ్లీలోనే కేసీఆర్ని తెగబొగిడేశాడు, మ్యాగ్నానిమస్ లీడర్ కేసీఆర్, అద్భుతం, ఆహా ఓహా అని. మరి విభజన సమస్యలు పరిష్కారానికి మీరిద్దరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? మీరిద్దరు ఒకరినొకరు కావలించుకున్నారు, వాటేసుకున్నారు, ప్రేమించుకున్నారు, అన్నీ చేసుకున్నారు కదా. మరి విభజన సమస్యలు రాష్ట్రం ముఖ్యం కాదా మీకు? రాష్ట్రం మీద అప్పుడు మీకు ప్రేమ లేదా? ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా ఓడిపోయిన తర్వాత? రాయలసీమ గోదావరి నీళ్ళ పేరుతోటి నాటకాలు ఆడారండి వీళ్ళు. ఎట్లా అంటే గోదావరి నీళ్ళని డైరెక్ట్గా శ్రీశైలానికున్న నాగార్జున సాగర్కి తీసుకెళ్ళే ఒక పెద్ద బృహత్తర ప్రతిపాదనకి ఇంజనీర్ కేసీఆర్ ఒక ప్రణాళిక రచించాడు. ఇప్పుడు కాళేశ్వరం అఘోరిస్తుంది ఆయన దెబ్బకే, ఆయన అంత కర్త కర్మక్రియ. అట్లాంటిది ఒకటి రూపకల్పన చేసి జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంగానే అద్భుతం, ఆహా ఓహో అన్నాడు. దానికి లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, చెరిసగం పెట్టుకోవాలి. నీళ్ళేమో తెలంగాణ భూభాగం నుంచి వస్తాయి. రేపు పొద్దున గేట్లు ఆపేశాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఆలోచించకుండా అద్భుతాలు చేస్తాం మేమిద్దరం అని చెప్పి, పైగా జగన్మోహన్ రెడ్డి ఏమంటా అంటే దీనివల్ల గోదావరి నీళ్లు పోలవరం ప్రాజెక్టులోకి వెళ్ళి పడే కంటే ముందే రాయలసీమకు వచ్చేస్తాయని మాట్లాడాడు ఈయన. సరే, అదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకోండి. తర్వాత బందర్ పోర్ట్ని తెలంగాణకు అప్పగించాలని ఒక డిమాండ్ ఉండేది. అది కూడా దానికి కూడా సానుకూలంగా స్పందించాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. దానికి అనుకూలంగా పత్రికల్లో వార్తలు కూడా రాయించాడు. బ్లూ మీడియాలో చాలా వార్తలు వచ్చినాయి. తెలంగాణ దగ్గర పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉంది, వాళ్ళకి బేషరతుగా ఆ పోర్ట్ని అప్పచెబితే అద్భుతంగా వేలల్లో ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళకి వస్తాయి, సూపర్ డూపర్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి వార్తలు కూడా రాయించాడు. అయితే అన్ని వైపుల నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది, విమర్శలు రావడంతో దాన్ని అంతటితో ఆపేశాడు. తర్వాత అప్పట్లో కేసీఆర్తో అంటగాగిన మైహోం రామేశ్వరరావుకి ఆయనకి మహా సిమెంట్స్ అని ఒక సిమెంట్ కంపెనీ ఉంటే, ఆ సిమెంట్ కంపెనీకి కర్నూలు జిల్లాలో ఉన్న భూములు లీజ్ అయిపోతే 50 ఏళ్ళు పొడిగించాడండి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు పొడిగించాడు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో 4 బ్లాకులు ఆంధ్రప్రదేశ్ కేటాయించారండి. సెక్రటేరియట్లో జే బ్లాక్, కే బ్లాక్, ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్, ఈ మొత్తం ఈ 4 బ్లాకులు ఆంధ్రాకి కేటాయించారు, మిగతా తెలంగాణకు కేటాయించారు, అంటే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం. సో ఆ తర్వాత అట్లాగే బీఆర్కే భవన్లో కూడా కొన్ని కార్యాలయాలని ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. అయితే వీటిని తెలంగాణకి ఇచ్చేయమని కేసీఆర్ ముందు నుంచి అడుగుతూ ఉన్నాడు, గొడవ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే 2016 వరకు తెలంగాణకి కరెంట్ సప్లై చేసింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత. ఆ కరెంట్ సప్లై చేసినందుకు 5,400 కోట్లు ఎంతో రావాలి, ఆ బిల్లులు ఇస్తే మేము ఈ భవనాలు ఇస్తామని చెప్పి యనమల రామకృష్ణుడు గారు ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆయన. విద్యుత్ బకాయిలు ఇవ్వాలి తెలంగాణ గవర్నమెంట్, అవి ఇస్తే మేము ఇవి ఇచ్చేస్తాం, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. కేసీఆర్ ఆ డబ్బులు ఇవ్వనన్నాడు, ఇంకా ఏ పాత లెక్కలేసి మీరే మాకు ఇవ్వాలని ఆయన ఎదురువాదన వేసుకున్నాడు. దాంతో చంద్రబాబు నాయుడు ఆ బిల్డింగ్స్ ఇవ్వకుండా ఆపారు. అవి జగన్మోహన్ రెడ్డి రావడంతోనే ఒక కలంపోటుతో సంతకం పెట్టేశాడండి. ఏమి డిస్కషన్స్ ఏం లేకుండా కేసీఆర్ అడిగాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. హైయర్ ఎడ్యుకేషన్ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఆస్తుల మీద చంద్రబాబు గవర్నమెంట్ వేసిన కేసుని జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకున్నాడు. కృష్ణా జలాల పంపిణీ వివాదంలో కృష్ణా ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించలేకపోయాడు. తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించింది. అట్లాగే ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నీటి వాటా మీద గట్టిగా మాట్లాడారు. ఆయన ఆ రాష్ట్రానికి సంబంధించిన వాదన ఆయన వినిపించారు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన వాదన ఇతను వినిపించకుండా మౌనంగా కూర్చున్నాడు అంతే. అంటే ఇతనికి అసలు అవగాహనే లేదు. అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళాడు. కేసీఆర్కి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మాకు కృష్ణా జలాల్లో సింహభాగం మాకు ఇవ్వాలి, పరివాహక ప్రాంతం మాకు ఉందని చెప్పి ఆయన మాట్లాడారు. ఈయన కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోయారు, ఏదో బెత్తర చూపులు చూస్తూ కూర్చున్నాడు. జనరల్గా మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు సమావేశాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సిగ్గుపడుతూనో దిక్కులు చూస్తూనో కూర్చుంటాడు, అట్లా కూర్చున్నాడు. ఆ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేశాడు. పైగా ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు అండి, తెలంగాణలో తెల్లారితే ఎలక్షన్లు అయితే రాత్రికి రాత్రి 100 మంది ఆంధ్ర పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పంపించి డ్యామ్ని ఆక్యుపై చేశారు. తెలంగాణ ఇంజనీర్లందరినీ తరిమేసి ఆంధ్ర పోలీసులతో డ్యామ్ను ఆక్రమించేసి
గేట్లన్నీ ఎత్తేసారు. అవసరం లేకపోయినా ఆంధ్రాలో కుడి కాలువకు నీటి అవసరం లేకపోయినా గేట్లు ఎత్తేసారు. అంటే ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ని బగ్గుమంటది ఈ పని చేస్తే. ఆ బగ్గుమన్నప్పుడు తద్వారా కేసీఆర్కి లాభం కలుగుతుంది. తన మిత్రుడు కేసీఆర్ మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాడని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్న పకడ్బందీ కుట్ర ఇది, పకడ్బందీ ప్రణాళిక. అయితే అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు ఎత్తులని నమ్మలేదు, నమ్మకుండా ఎత్తులను చిత్తు చేసేసారు. సో ఇలాంటి పనులన్నీ చేసిన ఘన చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా నిర్వాకాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు అకస్మాత్తుగా వీళ్ళకి రాష్ట్రం మీద రాత్రి ప్రేమ పుట్టుకొచ్చింది. జనం బుద్ధి చెప్పిన తర్వాత ప్రేమ పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ విభజన సమస్యల పరిష్కారం కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టమే లేదు, నష్టం ఆంధ్రప్రదేశ్కే జరుగుతుంది. ఎంతో కొంత ఇప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఇప్పుడు ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఒక అంగీకారానికి వస్తే ఎంతో కొంత వస్తాయి. అసలే అంగీకారానికి రాకుండా చర్చించకుండా అట్లా కూర్చుంటే తెలంగాణలోనే ఉంటాయి, వాళ్ళకు వచ్చిన నష్టమే లేదు. కానీ చర్చలకి అనే దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఇప్పుడు ఈ దండుపాలెం బ్యాచ్ ఆంధ్ర మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా వచ్చేసి కబుర్లు చెప్తా ఉంది మీడియా ముందుకు వచ్చి. చర్చల వల్ల రాష్ట్రానికి ఏదో కీడు జరుగుతుంది, రాష్ట్రానికి ఏదో నష్టం జరుగుతుందని ప్రజల్లో ఒక దురభిప్రాయం కలిగించడానికి వీళ్ళ స్థాయిలో వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే తెలంగాణలో కేసీఆర్ పార్టీ కూడా అదే పనిలో ఉంది. సమస్యల మీద పెట్రోల్ చల్లి ఫ్లేరప్ చేద్దామనే ఆలోచనతోనే ఉంటారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఈ 2 కూడా దండుపాలెం బ్యాచ్లే, బీఆర్ఎస్ బ్యాచ్, వైసీపీ బ్యాచ్. ఈ బ్యాచ్ల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. Like, share and subscribe to Rajaniti channel.